నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది. నేను చేయలేకపోతే, నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం? మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో. వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి. దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు? ఇంకా ఏమిటి వస్తాయి? ఎంతమంది వెళ్ళిపోయారు? ఏం మనం ఉండిపోతామా? ఉండగా ఇల్లు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం, ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కృష్ణ పరమాత్మ. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు అక్కర్లేని ఆభిజాత్యాలన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం. ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు. నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను, ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం నీకు ఉండాలి. లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటి ఉపయోగించుకున్నావు దాన్ని? ఒకటి నిద్ర, రెండు అలసత్వం. అలసత్వం ఏం చేస్తుంది? కోపాన్ని కల్పిస్తుంది. దానికి ఉన్న ప్రథమ శత్రువు అది. ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందారన్న అలసట భావన, ఉత్సాహం భావన. నన్ను మన్నించేదరుగాక, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు. అలసట ఒక భావన. ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి. అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ, మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు.